చిన్న సమస్య వచ్చింది సుబ్బు. కనీసం ఆడపడుచు కట్నమైనా ఇవ్వాలి కదా. ఏం కావాలో అడగండి. ఫ్లాట్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం కాబట్టి ₹1 కోటి ఇవ్వండి. ₹1 కోటి ఇవ్వండి. నీకు ముహూర్తం వరకు టైం ఉంది జగదాత్రి. కానీ నా కొడుకు గురించి తప్పుగా అనుకుంటున్న జనాల ముందు మాత్రం నా కొడుకు తాళి కట్టడు. అది సుబ్బు. ఏం చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చున్నాం బామ్మగారు. అయ్యో, అవసరానికి ఉంటాయని మీ నాన్న ₹1 కోటి చెక్కు రాసి నా చేతికి ఇచ్చాడు. ఈ విషయం నీకు చెప్పమని మీ పిన్నికి చెప్పాను. చెప్పలేదా? లేదు సుబ్బు, చెప్పలేదు. దొంగ మొహం, కావాలని చెప్పలేదనుకుంటాను. ఇదిగో అమ్మా. పెద్ద సమస్య తీరిపోయింది. పదండి సిస్టర్, ఇప్పుడే వెళ్ళి డబ్బులు డ్రా చేసి వాళ్ళకిచ్చేద్దాం. ఈ డబ్బులు మా నాన్న డబ్బులు అవుతాయి కానీ మా వవ్వవు కదా. ఆవిడ అడిగినట్టు మేమిచ్చే డబ్బు నాది దాత్రిదే అయి ఉండాలి. ఉసే పిచ్చి ముద్దు, ఇవి కూడా నీ డబ్బులేనే. మీ నాన్న నీ పెళ్లికి దాచిన ₹1 కోటి సమయం చూసి ఇద్దామనుకున్నాడు. నిజమా సుబ్బు? నిజమేనే. ఏంటే, డబ్బులు తీసుకొస్తానని ఆ బాక్సులు తీసుకొచ్చావేంటి? అత్తయ్య గారు అడిగినవి తీసుకొచ్చాను అత్తయ్య. ఫ్లాట్ కేస్ తీసుకొచ్చావా? ₹1 కోటి చెక్ తీసుకొచ్చావా? 7 వారాల నగలు తీసుకొచ్చాను. 7 వారాల నగలు తీసుకొచ్చాను. అవి జగదాత్రి వాళ్ళ అమ్మ నగలు. నువ్వు మీ అమ్మ నగలు బయటికి తీయటమే కష్టం, అలాంటిది వీళ్ళకిచ్చేస్తున్నావా? అవును, తీసుకోండి అత్తయ్య. మీరు అడిగిన 7 వారాల నగలు ఇందులోనే ఉన్నాయి. ఈ మండపంలో ఎవరు మిమ్మల్ని అవమానించారో తెలీదు కానీ వాళ్ళ తరపున మనస్ఫూర్తిగా క్షమించమని నేను అడుగుతున్నాను. అత్తయ్య, టాపిక్ మన మీదకి వచ్చేలోపే డైవర్ట్ చేసేయండి. ఏంటే, కొత్తగా నాటకాలు ఆడుతున్నావా? నువ్వేం జరిగినా నువ్వు మీ అమ్మ నగలు ఇవ్వవని మాకు బాగా తెలుసు. వాటిని తీసుకొచ్చి 4 ముక్కలు ఎమోషనల్ గా మాట్లాడి తప్పించుకుందామనుకుంటున్నావా? తీసుకోండి అత్తయ్య. జగదాత్రి, ఒక్కసారి ఆలోచించు. మనం డబ్బులు అరేంజ్ చేద్దాం. ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను వదినా. మీరేం ఆలోచించకండి అత్తయ్య గారు. నా చెల్లి ఎవ్వరి ముందు తలదించుకోవడానికి వీల్లేదు. అత్తారింట్లో అస్సలు చిన్నపోకూడదు. తీసుకోండి. ఆగండి ఆగండి ఆగండి. ఆ నగలు తీసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ నువ్వు ఇప్పుడు ఇవి తీసుకుంటే లైఫ్లో నేను సిరి కలలోకి చూడలేను. వద్దమ్మా, అవి వదిన వాళ్ళ అమ్మ నగలమ్మా. 25 ఏళ్ల నుంచి ప్రాణంగా దాచుకుంది. అమ్మ జ్ఞాపకాలని వదినకు దూరం చేయకమ్మా. అయ్యో పవన్, అలాంటిదేం లేదు. నా చెల్లి కోసం నేను సంతోషంగానే ఇస్తున్నాను. మీరు సంతోషంగానే ఇస్తారు వదినా, ఎందుకంటే మీరు మంచివారు. మీ కుటుంబానికి అండగా నిలబడాలి అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నా.
నా కాబోయే భార్య కోసం నిలబడుతున్నా. అబ్బి పవను, నువ్వు చిన్న పిల్లగాడివి, నీకేమి తెలీదు. ఇక్కడ జరుగుతుంది పవన్ పెళ్ళే పిన్ని. తనేం చిన్నపిల్లాడు కాదు. ఇక్కడ నలుగురిలో ఉంది ఇద్దరు జీవితాలకి సంబంధించిన ఏదో ఆవేశంలో తెలియకుండా మాట్లాడేశా. పర్వాలేదు అత్తయ్య గారు. అయినా మీరు వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ఈ నగలు తీసుకోండి. అయ్యో, నేను నగల కోసం గొడవ చేయలేదమ్మా. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడారని తెలియగానే ముందు వెనక ఆలోచించకుండా ప్రవర్తించా. మాకేం మీరివ్వనవసరం లేదమ్మా. ఆ నగల్ని లోపలికి తీసుకెళ్ళు. తీసుకో సిరి. నాకొద్దక్క. అక్కిస్తుంటే వద్దంటావేంటి? తీసుకో. ఇవి పెద్దమ్మ జ్ఞాపకం అక్క. నీకు దూరం చేయలేను. ప్లీజ్ నీ దగ్గరే ఉంచుకో.